అన్న నమస్తే, మీ పేరన్నా? నమస్తే, ప్రసాద్. ఏం చేస్తారండి? ఎలక్ట్రీషియన్. ఏంటన్నా ఓవరాల్గా 2 సంవత్సరాలు అవుతుంది. మరి అసలు వచ్చిన 2 సంవత్సరాల్లోనే చంద్రబాబు ఏ విధంగా నాశనం చేయాలో ఆ విధంగా నాశనం చేశాడు. రాష్ట్రాన్ని మొత్తం అప్పుల హోబులో నింపేశాడు చంద్రబాబు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి నిజమేనా అదంతా? ఇవన్నీ గత పాలకులు చేసిన విధ్వంసకర పరిపాలనని ఈరోజు కూటమి ప్రభుత్వంపై రుద్దటాకి వేసే ఎత్తుగాళ్ళు. అలాగే వీళ్ళు అబద్ధాలు చెప్పడంలో దిట్ట కాబట్టి ఎన్ని అబద్ధాలు ఆడతాకైనా వాళ్ళు ఆరితేరిన నిష్ణాతులు కాబట్టి వాళ్ళు అలాగే మాట్లాడతారు. అంటే ఎలా ఉందంటారు పరిపాలన? ఈ 2 సంవత్సరాల పరిపాలన సూపర్గా ఉంది. వీళ్ళు ఏదైతే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో ఏమి జరగలేదని, మరి వాళ్ళ అమరావతి డెవలప్మెంట్ కానీ, అలాగే అమరావతిలో వేగవంతంగా జరిగే ఈ పనులు కానీ, అలాగే పోలవరం కానీ, అలాగే మరి వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి పెన్షన్లు కానీ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకలాగా 4-5 ఏళ్లలో 250 పెంచుకుంటూ రాలేదు 3,000కి. కానీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం రాగానే ఒకేసారి 4,000 రూపాయలు ఇచ్చింది పెంచి. అలాగే అంతకుముందు గత 3 నెలలు ఉన్న పెండింగ్ కూడా బకాయి కూడా కలిపి మరీ ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు ప్రతి నెల కూడా వృద్ధులకి, వికలాంగులకి, వితంతులకి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఫస్ట్ తారీఖు నిజంగా సెలవుదినంగా, ప్రభుత్వ సెలవుదినంగా వస్తే ముందు రోజు తీసుకెళ్ళివ్వడం జరుగుతుంది. అలాగే విద్యార్థులకి నాణ్యమైన యూనిఫామ్ ఇచ్చారు, అలాగే నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. అలాగే విద్యా వ్యవస్థలో పలు కీలక మార్పులు తీసుకొచ్చి ఈరోజు దానికి తగ్గ ఫలితాలని మనందరూ చవిచూశారు. అలాగే ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా కూడా విద్యా సంస్థలే డెవలప్ చేసే విధంగా పిల్లలకు కూడా మంచి మార్కులు రావడం జరిగింది. ఎవరైతే శాఖలకు సంబంధించిన నాయకులు ఉన్నారో వాళ్ళ శాఖల గురించి పట్టించుకోరు, కానీ మిగతా శాఖల గురించి మాట్లాడతారు. అసలు ఉన్న శాఖల గురించి నిర్వీర్యం చేశారు తప్ప అసలు ఏం చేశారు? ఈరోజు విద్యాశాఖ కానీ, లేదా హోంశాఖ మంత్రి కానీ, అసలు లా అండ్ ఆర్డర్ కూడా రాష్ట్రంలో సరిగ్గా లేదు, విద్యాశాఖలో సరిగ్గా లేదని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటన్న దాని మీద? ఇవాళ ఈ ప్రభుత్వంలో ఏ శాఖకు సంబంధించిన మంత్రి ఆ శాఖపై ప్రతిసారి కూడా ప్రతి వారం వీక్లీ సమీక్షలు చేస్తూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందు తీసుకెళ్తా, అలాగే శాఖకు సంబంధించిన శాఖాపరమైన పనులు కూడా వేగవంతం చేస్తూ అవి సీఎం గారి దృష్టికి తీసుకెళ్తే సీఎం గారు కేంద్రం దృష్టి తీసుకెళ్ళి అక్కడి నుంచి నిధులు విడుదల చేయించుకొచ్చి ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ పోతూ ఉంటే బురద జల్లడానికి ప్రయత్నం చేసి ఈ యొక్క వైసీపీ బ్యాచ్ వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి లేదు, నీతి నిజాయితీ లేదు, సిగ్గుసరం లేదు, ఏమీ లేవు. కాబట్టి వీళ్ళు ఈ యొక్క అనుచిత వ్యాఖ్యలు చేయడానికి ముందుంటారు. కానీ ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ప్రతి ఒక్క విషయంలో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించి ఆ ఉచిత బస్సు అనేది మేనిఫెస్టోలో పెట్టినప్పుడు జిల్లా వరకే పరిమితం అని చెప్పారు. కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల ప్రతి ఒక్క మహిళ కూడా తన గుడికి వెళ్ళాలన్నా, షాపింగ్కి వెళ్ళాలన్నా, పెళ్లికి, పేరెంటాలకి ఏ కార్యక్రమానికి వెళ్ళాలన్నా కూడా ఇవాళ పైసా ఖర్చు లేకుండా జిల్లా రాష్ట్రం అంతా కూడా ఫ్రీగా వెళ్ళి వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసి ఇవాళ సంక్షేమ ఫలాలు టయానికి అందిస్తూ, అలాగే రైతు భరోసా కూడా గత ప్రభుత్వంలో అయిపోతే ఈరోజు రైతు భరోసా కూడా 20,000 రూపాయలు పెంచిచ్చి, అలాగే ఆటో డ్రైవర్లకి గత ప్రభుత్వంలో 10,000 ఇచ్చి అది కూడా కొంతమందికి ఇచ్చి చేతులు దులుపుకుంటే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా 15,000 చొప్పున అందించడం జరిగింది. ఇక్కడ 2 సంవత్సరాల్లోనే ఈ ప్రభుత్వం మీద ప్రజలు తీవ్ర వ్యతిరేకత ఉన్నారు. అసలు ఇలా డొల్లతనం మొత్తం బయటపడిపోయింది. 2 సంవత్సరాల కాలంలోనే కళ్ళు మూసుకుంటున్నా 3 సంవత్సరాలు కూడా అయిపోద్ది, మన ప్రభుత్వం గెలుస్తుంది, వచ్చాక వీళ్ళు ఏవైతే డెవలప్మెంట్ చేయకుండా ఆపేశారో అవి మొత్తం మనం డెవలప్మెంట్ చేద్దాము అని చెప్పి అంటున్నారన్నా. ఏంటి గెలిపిస్తారంటారు మళ్ళీ ప్రజలు? ఇప్పుడు ఆడలేనమ్మంట, మధ్యలో పడిందంట. వీళ్ళు ఆడలేరు, వీళ్ళకి గెలవరని తెలుసు కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. వీళ్ళు 3 ఏళ్ళు కాదు, ఇంకొక 30 ఏళ్ళు వెయిట్ చేసినా వీళ్ళ ప్రభుత్వాన్ని అధికారం కల్లా ఆ పగటకళ్ళకంటూ ఆ భ్రమలో బతకమని ప్రజలు ఆల్రెడీ 11 సీట్లు పని చేసి తీర్పిచ్చారు. నెక్స్ట్ రాబోయే 2029 ఎలక్షన్లో, దానికంటే ముందు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా వీళ్ళు చేసే అనుచిత వ్యాఖ్యలకి వీళ్ళు మాట్లాడి బయటకు వచ్చి వీధి రౌడీల్లాగా రప్ప గొడ్డలతో నరుకుతాం ఇటువంటి వ్యాఖ్యలు వాళ్ళ పార్టీ క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తల దగ్గర నుంచి అధిష్టానం వరకు కూడా అంటాళ్ళ అధినాయకుడు కూడా అవే మాటలు మాట్లాడాలంటే వీళ్ళ యొక్క చిత్తశుద్ధి ఎంత ఉందో, వీళ్ళ యొక్క ప్రజల యొక్క భవిష్యత్తుపై, ప్రజలకు చేసే మంచి కార్యక్రమాలపై వీళ్ళకి ఎంత ఇది ఉందో ప్రజలందరూ చూస్తున్నారు. కాబట్టి వీళ్ళ వినాశకర విధ్వంస పాలన 5 ఏళ్ళు చూసి ఇసుకుపోయిన ప్రజలు రానున్న రోజుల్లో స్థానిక సంస్థల్లోనే మళ్ళీ వీళ్ళకి బుద్ధి చూట రెడీగా ఉన్నారు. అలాగే 2029లో ఆ ఒక్క సీటు కూడా కోల్పోయే ఛాన్సు, కనుమరుగైపోయే ఛాన్స్ ఉంది. కాబట్టే వీళ్ళు మేమేదో 3 ఏళ్ళు అని పాట పాడుతున్నారు. 3 ఏళ్ళు కాదు,
30 ఏళ్ళు ఉన్నా కూడా ఇలా భ్రమంలో బతకడమే. అసలు ఈ వైసీపీ పార్టీ అనేది కనుమరుగైపోవటానికి సిద్ధంగా ఉంది. అది తెలిసే వీళ్ళు రప్ప గొడ్డలని చెప్పి ఏలాడుతూ తిరుగుతున్నారు. వీళ్ళు ఎన్ని అరాచకాల మాటలు మాట్లాడి ఎంతమంది భయపెట్టి భయభ్రాంతులు గురి చేసి గెలుద్దామని విశ్వ ప్రయత్నాలు చేసినా కూడా ప్రజలు తిప్పికొట్టి గ్యారెంటీగా బుద్ధి చెప్పే రోజు అతి త్వరలో ఉంది. థ్యాంక్ యూ అన్న.